అన్న కావాలని చేస్తున్నాం సార్ మీరు. మా పరిస్థితి ఏమైందంటే 31 అంట కదా, 31 అంట కదా. వాళ్ళు ఎదురు దాంట్లో పూర్తిగా మేము అన్ని రకాలుగా సహకరిస్తాం. ఇప్పటికే 15 రోజులు అయింది సహకరించినాము. ఇంకా భవిష్యత్తు అంటే మేమేమంటామంటే గారు చాలా ఇప్పుడు ఈ జిల్లా ఎంపీగా, ఈ జిల్లా ఎమ్మెల్యేలుగా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం మేము వాళ్ళ దగ్గరికి పోలేము. కూరగాయలు కూడా మా వాళ్ళు కూరగాయలు బియ్యం తీసుకెళ్తారు. పండుగ చేసుకోలే పాపం వినాయకుల చవితి పండుగ ఎన్ని రోజులు మేము కూడా ఓపికనే పట్టాము. ఏం ఇబ్బంది థ్యాంక్ యూ ఓకే. కానీ ఇలాగా అందుకోసమే ఇప్పుడు కూడా కొద్దిగా వాళ్ళంతా ఫోన్ చేసి ఇబ్బంది పడతా ఉన్నారు. అదే 8 రోజులు ఆగినాము, 15 రోజులు అవుతా ఉన్నాము. ఇప్పుడు అయితే ఎంపీ వాళ్ళకి ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కనీసం ఎందుకంటే వాళ్ళలో ఒక పక్కనేమో మరి లోకల్ ఎంపీ కూడా కనీసం పరామర్శించలేదు, చూడలేదనే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంటా ఉన్నారు. ఇట్లా నన్ను కూడా ఇట్లా చేస్తే ఎట్లా మరి జరిగినటువంటి సంఘటన అనామానమైనటువంటి సంఘటనని పూర్తిగా ఖండిస్తూనే అమాయకమైనటువంటి ఆదివాసులపైన కనీసం ఏం జరిగింది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదివాసులపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వన్ సైడెడ్గా ఈరోజు ఆదివాసులపైన కేసులు బనాయిస్తా ఉంది. ఆ మహిళా సోదరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనని మేము గాంధీ హాస్పిటల్కి వెళ్లి మాట్లాడినాం. పూసగుచ్చినట్టుగా చెప్తా ఉన్నది. నాకు ఈ విధంగా హత్య ప్రయత్నం జరిగిందని చెప్తా ఉన్నది. సరే, ఆ ఆవేశంతో ఆదివాసులు ఆయన పైన కఠినమైనటువంటి చర్య చేపట్టాలని చెప్పేసి గుమిగూడి నివేదించడానికి ప్రయత్నం చేస్తే ఇంకో గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ
వీళ్లపై రాళ్ల దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మరి ఆస్తి నష్టాలు జరిగినాయని చెప్తా ఉన్నది. అది కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి నష్టం జరిగినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. నేను ఈ సందర్భాన మీకు ఆస్తి నష్టం మీకు గొప్పదా? మా ఆదివాసీ మహిళకి మాన ప్రాణాలకి విలువలు లేవా? ఈ ప్రభుత్వం ఆలోచించాలా. అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. అక్కడ ఇదేదో కొత్తగా జరగలే. ఎన్నికల సందర్భంలో కావచ్చు, దానికంటే ముందు కూడా జరిగినాయి. ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగింది. ఇందాక మా శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా మా యొక్క సంఘాల వాళ్ళు కావచ్చు, మా ఆదివాసీ పెద్దలందరూ కూడా యువకులందరూ కూడా చెప్తా ఉన్నారు, సార్ మా మహిళలందరూ చాలా మంది మహిళలు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, బలవంతంగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఒక 25 నుంచి 30 మంది మహిళలైతే ఇక్కడ లేరు, కనబడతలేరు అనేది కూడా చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భాన ప్రభుత్వంపై డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి జైనూరులో మొత్తం సెన్సెస్ నిర్వహించాలి. ఏ ఆదివాసీ మహిళ ఎవరి దగ్గర ఉంది, అది సేఫ్ గా ఉందా లేదా, ఆదివాసీ మహిళ ఉందా లేదా పూర్తిగా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమంగా మా యొక్క ఆదివాసీ మహిళల్ని బలవంతంగా వాళ్ళని పెట్టుకుని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ పేరు మీద ఆస్తులు కూడగట్టడం కావచ్చు, ఇదంతా మా నాయకులు, మా యువకులు, మా పెద్దలందరూ చెప్తా ఉన్నారు. అడవుల జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు వాళ్ళ జీవితాలు ఏ రకంగా మనుగడ సాధించాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో దాపురించినట్టు అనిపిస్తున్నది. అనేక సంఘటనలు, వరుస సంఘటనలు ఆదివాసుల మీద దాడులే కాదు, చివరికి ఆదివాసీల మాన ప్రాణాలను కూడా సైతం భద్రత లేకుండా ఈ జిల్లాలో పరిస్థితి వచ్చిందంటే జైనూరులో జరిగినటువంటి సంఘటన ఏ రకంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురైతే మనిషికి కోపం వస్తుందో ఒక్కసారి పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాలి. మొదలుగా జరిగినటువంటి సంఘటనను ఆ యొక్క ఆదివాసీ మహిళ ఆమె మానభంగానికి గురైన తర్వాత, రకరకాల ఆమెను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత, ఆమెను పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేసిన తర్వాత, చివరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లి దరఖాస్తు చేస్తే దాన్ని యాక్సిడెంట్ గా నిందితుడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే పోలీసు వ్యవస్థ కూడా ఒక 2 రోజులు నమ్మింది. తద్వారా జరిగినటువంటి ఉద్రిక్తల కారణంగా ఈరోజు జైనూరు ప్రాంతంలో దాదాపు 15 రోజుల నుండి వాళ్లకు రోజు పని చేస్తే గాని వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదివాసులు, మిగతా పేదలంతా అక్కడ ఈరోజు 15 రోజులు అయిపోయింది. కనీసం ఈ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము వాళ్ళని పరామర్శిస్తాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది మేము స్వయంగా చూసే ప్రయత్నం చేస్తామంటే కూడా పోలీసులు కనీసం దరిదాపులలో కూడా వెల్లడించేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఇది గతంలో 15 సంవత్సరాల నుంచి ఈ ఆదివాసీ ప్రాంతంలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ ఇంటెలిజెన్స్, మీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది? గతంలో కూడా ఒక మహిళను 3 వ్యక్తులు కలిసి ఆ రకంగా అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినా కూడా ఏజెన్సీ ప్రాంతంలో రోజుకొక ఊళ్ళో ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు బయటకు రాలేక లోపలనే ఉంటున్నాయి. డీజీపీ గారికి
ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల తరపున, ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చట్టం అనేది అందరికీ న్యాయంగా ఉండాలి. కేవలం కొందరికి మద్దతుగా ఉన్నట్టు మాత్రమే మాకు అనిపిస్తా ఉన్నది. ఏమీ తెలియనటువంటి ఆదివాసులను, అమాయకులను ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి ఈరోజు జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చివరికి పత్రికా మిత్రులను కూడా కేసులలో ఇరికిస్తున్నారనంటే ఏ రకంగా ఎవరి ఒత్తిడికి లోనై ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నదో మాకు కొంత అనుమానంగా అనిపిస్తా ఉన్నది. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మేము ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులం. మేము ఎప్పుడు కూడా హింసని ప్రోత్సహించాం. మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయాన తెలుసుకుంటాం. మేము అందరినీ శాంతియుతంగా ఉండమని చెప్పడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అవసరాలుంటే మానవతా దృక్పథంతో వాళ్ళకు సాయం చేసే విధంగా అవకాశం ఇవ్వండి అని అంటే ఆ అవకాశం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కొందరికి మాత్రమే మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చిత్రీకరిస్తా ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిందితులుగా వాళ్ళ మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈరోజు అక్కడ ఫైర్ ఇంజన్లకు నీళ్లు ఇచ్చినటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ల మంటలార్పడానికి బోరేసి పోలీసు వ్యవస్థకు సహకరించినటువంటి యువకుల్ని కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసిండ్రు. అక్రమం కేసులు బనాయించి వీళ్ళకి ఎవరి మద్దతు లేదు కదా, వీళ్ళకు మద్దతు లేదు కాబట్టి, వీళ్ళకు నోరు లేదు కాబట్టి మేము ఏమన్నా చేస్తామనంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.